మరియు తాబేలు కథ. ఒక అడవిలో అన్ని జంతువులతో పాటు ఒక కుందేలు మరియు తాబేలు కూడా ఉండేవి. కుందేలు ఎప్పుడూ తాబేలుని ఎగతాళి చేసేది. తాబేలుకి పరిగెత్తడం రాదని, నువ్వు ఎప్పటికీ నన్ను ఓడించలేవు అని తాబేలుని నవ్వుతూ చెప్పేది. కుందేలు తన వేగాన్ని గురించి ఎప్పుడూ పొగుడుతూ ఉండేది. తాబేలు ఈ పరిస్థితిని గమనించి ఒకరోజు కుందేలుతో పందెం పెట్టాలని నిర్ణయించుకుంది. ఇది విని కుందేలు నవ్వుతూ, నేనే గెలుస్తాను, నువ్వు కింద పడిపోతావు అని చెప్పింది. మిగతా జంతువులు ఆ పందెం ఎలా జరగబోతోంది అని ఆసక్తిగా చూస్తున్నాయి. పోటీ ప్రారంభమైంది. కుందేలు చాలా వేగంగా పరిగెత్తి వెళ్తోంది. తాబేలు కూడా వెళ్తోంది. క్రమంగా కుందేలు తాబేలు మరింత వెనక్కి ఉన్నట్లు గమనించింది. ఇంకా చాలా సమయం పడుతుంది అని అనుకుని కుందేలు పక్కనే ఉన్న చెట్టు నీడలో కూర్చుని నిద్రపోయింది. అయితే తాబేలు మాత్రం క్రమం వదలకుండా పరిగెడుతూనే ఉంది. అలా పరిగెడుతూ చివరకు తాబేలు విజయం సాధించింది. తాబేలు తన లక్ష్యాన్ని చేరుకోవడం చూసిన మిగతా జంతువులన్నీ విజయం తాబేలుదే, విజయం తాబేలుదే అని గట్టిగా అరవసాగాయి. కుందేలు ఈ శబ్దానికి నిద్రలేచి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ ఆలస్యం అయిపోయింది. తాబేలే విజయం సాధించింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వేగం మాత్రమే ఉంటే విజయానికి సరిపోదు. క్రమశిక్షణ మరియు పట్టుదల కూడా ఉండాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లిటిల్ బటర్ఫ్లైస్ తెలుగు ఛానల్.